ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం వసువు అనే రాజు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అని అనిపించుకున్నటువంటి రాజు ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చూసి నిర్వేదాన్ని పొంది తాను తపస్సులో మునిగిపోదాం అనుకుంటున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అనేకటువంటి కానుకలు ఇస్తే ఆ కానుకలన్నిటినీ కూడా తీసుకున్నాక ఈ తపస్సు సంగతి కూడా విదిలేశాడు. ఇంకా మళ్ళీ మామూలుగా అయిపోయాడు. కాబట్టి ఆయన్ని చక్కగా సంతోషంగా కాలం గడపమని ఇంద్రుడు అన్నాడు. ఇప్పుడు దేవేంద్రుడు ఏ సంవత్సరంలో ఏ తిథి నాడు తనకి ఇవన్నీ ఇచ్చాడో వసువు జ్ఞాపకం పెట్టుకుని ఆ తిథి నాడు ఒక ఉత్సవం చేస్తూ ఉండేవాడు. ఈ మాలని, విమానాన్ని, వేణుయష్ని నాకు ఇంద్రుడు కృప చేసిన రోజు అని దానికి ఇంద్రోత్సవము అని పేరు పెట్టి ఇంద్రపరంగా ఒక ఉత్సవం చేస్తూ ఉండేవాడు. అంటే వాటన్నిటినీ పుట్టినరోజులాగా ఆ రోజు నాకు దొరికాయి కాబట్టి వాటన్నిటికీ పూజ చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉండేవాడు. ఈయనని చూసి ఈ ఇంద్రోత్సవాన్ని పక్కనున్న రాజులు కూడా ప్రారంభం చేశారు. చిత్రం ఏమిటంటే పరమశివుడిని ఉద్దేశించి, ఇంద్రుడిని ఉద్దేశించి ఈ ఇంద్రోత్సవం ఎవరు చేస్తారో అటువంటి రాజులందరికీ కూడా ఆయుర్దాయం పెరుగుతుంది, సంతతి వృద్ధిలోకి వస్తారు, ఎప్పుడూ కూడా వారు పరిపాలించే భూమి మీద ఉన్న ప్రజలు సుఖశాంతులను పొందుతారు. ఆ ఇంద్రోత్సవాన్ని కృతజ్ఞతాపూర్వకంగా చేసిన రాజులకు శివానుగ్రహంగా, ఇంద్రానుగ్రహంగా అది ఉన్నవాడు ఏది పొందుతున్నాడో అటువంటి ఉత్సవం చేసిన వాడు కూడా పొందగలుగుతున్నాడు. కాబట్టి అందరూ ఈ ఉత్సవాన్ని చేసి సంతోషంగా ఉన్నారు. ఇంద్రుడు ఇచ్చిన వరంతో వసువుకి బృహద్రథుడు, మణిహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనబడే 5 కుమారులు జన్మించారు. వీళ్ళ పేర్లు కూడా ఎంతో వింతగా ఉన్నాయి చూడండి. బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు. ఇప్పుడు వసువు పరమ సంతోషంగా ఉన్నాడు, ఇంద్రోత్సవం చేస్తున్నాడు. ఇతర రాజులు కూడా దానిని నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచిపోతుంటుంది. ఇలా కాలం గడిచిపోతున్న రోజులలో ఒక చిత్రమైన సంఘటనల పరంపర జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో సుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణంగా రాజుల కోటకి చాలా దగ్గరలో ఎప్పుడూ ఏదో ఒక నది ప్రవాహం వెడుతూనే ఉంటుంది. కందకంలో నీటిని నింపడానికి కోటలో ఉన్న వారికి కావలసిన నీరు దొరకడానికి రాజులు ఎప్పుడూ నీటి ఒడ్డునే కోటను కట్టేవారు. అక్కడ సుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉండేది. నదిని స్త్రీవాచకంతో చెబుతారు కదండి. చూడండి, నదులన్నిటి పేరు గంగ, యమున, సరస్వతి, గోదావరి ఈ పేర్లే ఉంటాయి. అంతేగాని మగవాళ్ళ పేరు సూచించేటట్టుగా ఏవి ఉండవు. సముద్రాన్ని పురుష పేర్లతోటి చెబుతూ ఉంటారు. అందుకే నదులన్నీ సముద్రునికి చేరుతాయి అంటే స్త్రీలందరూ కూడా పురుషుణ్ణి చేరుతారు అన్నట్టుగా చెప్తున్నాయి. సముద్రుని అందుకే భర్తగా చెబుతారు, నదుల్ని పత్నులుగా చెబుతూ ఉంటారు. ఈ సుక్తిమతి అనే నది ప్రవాహం పెడుతున్నప్పుడు ఆవిడ అందచందాలను ఒక పర్వతం చూసింది. ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. పర్వతాలన్నీ కూడా పురుష సంబంధితమైనదేనండి. నదులన్నీ కూడా స్త్రీ సంబంధమైనవి. అలాగే సముద్రం కూడా. అందుకే చూడండి, కొత్తగా పెళ్ళిన వాడు సంవత్సరం దాకా పర్వతాలు ఎక్కకూడదు, కొండలు ఎక్కకూడదు, సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే పరాయి మగవాడి దగ్గరికి వెళ్ళినట్టే అవుతుంది. అందుకే చాలామంది చూడండి బీచ్లకి అది వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత కొత్తల్లోనే బీచ్లకి వెడుతూ ఉంటారు. తర్వాత కొండల మీద ఉండే దేవుళ్ళకి దండం పెట్టుకోవడానికని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది అసలు సరైన విషయం కాదు. అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఓ సంవత్సరం దాకా వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. పర్వతాల దగ్గరికి వెళ్ళకూడదు అని ఉంటుంటారు. కాబట్టి ఈ పర్వతానికి నది నచ్చి ఆవిడ మీద మనసు పెంచుకున్నాడు. లోకంలో అలా ఉంటుందా అని మనం అనుకోకూడదు. జీవుడు అని ఒకడు ఉంటాడు కదండి. జీవుడు సుఖదుఖాలను అనుభవించడానికే ఈ శరీరం ఉంటుంది. పాపపుణ్యాలను అనుభవించేయడానికి ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చి జీవుణ్ణి అందులో పెడుతూ ఉంటాడు. అందుకని కోలాహలం అన్న పర్వతానికి సుక్తిమతి అనే నది వచ్చింది, నది నచ్చింది. ఆ కోలాహలం అనే పర్వతం లేచి వచ్చి ఈ సుక్తిమతి అనే నదీ ప్రవాహానికి అడ్డంగా కూర్చుంది. అంటే స్త్రీ పురుష సంబంధంగా అనుభవించింది అని ఒక మాట అంటే దోషమేమీ లేదు. కోలాహలం అనే పర్వతాన్ని బలాత్కారంగా ఈ నదిని అనుభవించింది. సుక్తిమతి అనే నది పొందిన పరితాపాన్ని రాజు అర్థం చేసుకున్నాడు. అంటే రాజు అంటే ఎవరండి? క్షితినాథుడు. అంటే
ఆ భూమిని పరిపాలించేవాడు, భూమికి తండ్రి. లోకంలో ఏ జీవుడికి ఈ బాధ కలిగినా ఆయన రక్షించాలి. అందుకని ఆయన వెళ్ళి కోలాహలము అనే పర్వతాన్ని తన కాలుతో తన్నాడు. అది ఎగిరి ఎక్కడికెళ్ళో పడిందనమాట. అంటే ఆయన అంత బలవంతుడు. ఆయన పేరెవరు? వసువు. కానీ ఆయన ఇంద్రుడిచ్చిన విమానంలో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయనని ఉపరిచిర వసువు అని పిలిచారు. ఆ ఉపరిచర వసువు కాలితో తన్నితే కోలాహలం అనే పర్వతం వెళ్ళి ఎక్కడో పడింది. మనం ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏదో అంటే ఒక కథగా పిల్లలకు చెప్తున్న చందమామ కథగా చదవడం కాదు, వినడం కాదు. రాజు అంటే ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల గొప్పతనాన్ని చూస్తూ ఉంటాడో, సమస్త ప్రాణుల ప్రాణాన్ని రాజు ఎలా చూడాలో ఇక్కడ చెప్పబడుతోంది. నోరున్న మనిషి కాదు, నదికి ఆపద వస్తే ఆ పర్వతాన్ని తన్నాడు. నది చెప్పుకోలేదు కదండి. కానీ ఆ పర్వతం ఈ నదితో సంగమించిన కారణం చేత ఈ నదికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు. అది ఈశ్వరాజ్ఞ. కాబట్టి వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు. ఆ పుట్టిన కొడుకు పేరు వసుపదుడు, పుట్టిన ఆడపిల్ల పేరు గీరిక. ఈ పేర్లన్నీ కూడా కాస్త జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కడో ఒక్కసారి తళుక్కుని మెరుస్తూ ఉంటాయి ఈ పేర్లు. అప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఈ ఇద్దరి పిల్లల్ని రాజుకు అప్పచెప్పేస్తానని సుక్తిమతి ఆ పిల్లలను రాజు వద్దకు తీసుకువెళ్ళి వారిని రాజుకు కానుకగా ఇచ్చింది. అప్పుడు రాజు గిరికి అందచందాలు చూసి సంతోషించి ఆమెను తాను పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లవాడైన వసుపతిని తన సేనాపతిగా నియామకం చేసుకున్నాడు. ఇప్పుడు సుక్తిమతి నదికి పుట్టిన కొడుకు ఉపరిచర వసువు సేనాపతి. సుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టిన కూతురు గిరిక ఉపరిచర వసువుకి భార్య. కదండి, ఇక్కడ అర్థమైంది కదండి. సుక్తిమతికి పుట్టిన ఇద్దరు పిల్లలు, వసుపదుడు, ఉపరచిర వసువు. అంటే ఎవరండి? వసువు రాజు పేరు ఉపరచిర వసువు. ఇంద్రుడికి ఆయన ఇచ్చిన విమానంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఉపరిచిర వసువు అన్నారు. ఆయనకి సేనాపతి అయింది. కూతురు సుక్తిమతికి పుట్టిన కూతురు ఈ ఉపరచిర వసువుకి భార్య అయింది. ఇక్కడ మనం కొంచెం కాస్త జాగ్రత్తగా మంచి మనస్సుతోటి పరిశీలన చేసుకుంటే ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇటువంటివన్నీ పురాణాలలో చెప్పచ్చా అండి? కొన్ని విషయాలు చెప్పకూడనివి కూడా చెప్తూ ఉంటారు, అంటూ ఉంటారు. అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఆయన సంకల్పం చెప్పుకుని అవపోసం చేసి అంతా కళ్ళు మూసుకుంటే కళ్ళకి కట్టినట్టుగా ఎవరి మనసుల్లో ఏముందో మంచవని చెడవని అంతా వచ్చేసింది. ఆయన అదే రాసేసాడు కదండి. రావణాసురుడు తీసుకువెళ్ళినప్పుడు ఆ సీతాదేవి యొక్క అందాన్నంతా కూడా వర్ణిస్తూ ఉంటే అది కూడా ఆయన రాసేసాడు. మనం చదువుకోవడానికి వినడానికి అటువంటివి కొంచెం అది చదవకూడదు అనే ఉద్దేశంతో మన మనసు అంటూ ఉంటుంది. కానీ అవి ఆ ఋషులు అంత సంకల్ప బలం చేతనే అంతలాగా వచ్చేసాయంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కదండి. ఇక్కడ వ్యాసుల వారు కూడా చెప్పేది మనం కొన్ని విషయాలు ఈ భారతంలో వచ్చినవి విశాల హృదయంతో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి కంగారు పడిపోయి మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి ఇది చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మనకు వస్తుంది జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఒకసారి గిరిక ఋతుమతి అయి ఉన్నది. ఆ సమయంలో గిరికి అందచందాల మీద రాజు మనసు నిలబడింది. అప్పుడు ఉపరిచిర వసువు పితృదేవతలు పిలిచి నీ భార్య ఋతుమతి అయి ఉన్నది, అందుకని నీవు వెళ్ళి మాంసాహారం తెచ్చిపెట్టు అన్నారు. బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట ఉంది కదండి. బ్రహ్మచర్యము అంటే స్త్రీని ఊహించుకోకుండా, స్త్రీ దగ్గరికి వెళ్లకుండా బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది ఉంటుంది. ఇది గృహస్థాశ్రమ ప్రవేశానికి పూర్వం, అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు పూర్వం బ్రహ్మచర్యం ఒకటి ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది. గృహస్థాశ్రమం ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది. ఎలాగా? సంతానాన్ని పొందడమే గృహస్థాశ్రమం ప్రధాన ప్రయోజనం కదా అండి. కాబట్టి సంతానాన్ని పొందడానికి అత్యంత యోగ్యమైన కాలం ఏంటో తెలుసా అండి? ఋతుస్నాత అయిన భార్య సంగమం కనుక భార్య
ఋతుస్నాతి అయిన కాలంలో భర్త ఎక్కడికో వెళ్ళిపోకూడదు, భార్య దగ్గరే ఉంటాడు. అది ఆయనకు ధర్మం. అది పతి ధర్మం, ఇది పత్ని ధర్మం. ఆమె బలము ఆమె శక్తి బాగా ఉంటేనే లోపల పిల్లవాడు బాగా తయారవుతాడు. కాబట్టి ఆమె ఋతుమతి అయి ఉన్నది కాబట్టి నీవు వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు. ఆమె ఋతుస్నాత అయిన తర్వాత నీవు సంగమిస్తే నీకు మంచి సంతానం కలుగుతుంది అనేది అంతర్వాక్య ఇక్కడ. అందుకని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరిచర వసువు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి ఆయన జంతువులను వేటాడుతున్నాడు. ఆయన మహానుభావుడు కదండి, సామాన్యుడు కాదు. ఆయన మామూలుగా అందరి రాజుల వంటి వాడు కాదు. నన్నయ్య గారు ఆయన్ని అమోఘ వీరుడు అని పిలిచాడు. అమోఘ వీరుడు అంటే ఏ కారణం చేత కూడా నిష్ప్రయోజనం అయ్యేటట్టుగా వీర్యస్ఖలనం అయ్యేవాడు కాదు అని అర్థం. నిష్కారణంగా వీర్యం స్ఖలనమై వీర్యం ప్రయోజనం లేకుండా పతనమైపోవడం అనేది అలవాటు లేని ఒక మహాపురుషుడు గురించి విన్నప్పుడు సామాన్యులకి అలా ఉంటుందా అని అనిపించవచ్చు. అంటే మహారాజులైన వాళ్ళు అలా ఉంటారా, అలా ఉండొచ్చా అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఆయా రాజుల మీద ఆయా వ్యక్తుల మీద ఉంటేనే అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అంతటి మహావీర్యుడైన మహానుభావుడు ఉపరిచర వసు వేటకి వెళ్ళాడు. ఋతుస్నాత అయిన భార్య సంగమం ధర్మం. అందుకని భార్య అందచెందాలని మనసులో తలుచుకున్నాడు. ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం. కేవలం భార్య యందు మాత్రమే కామం కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఉపరిచర వసువు యందు మనం దోషం పట్టడం ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆయనలో ఏం దోషం లేదు. పైగా భార్య ఋతుస్నాత సంగమకాలం. అందుకని ఆయన భార్య అందచందాలను స్మరించాడు. హఠాత్తుగా వీర్యం స్ఖలనమైంది. ఆయన అమోఘ వీరుడు. ఆ వీర్యం నిష్ప్రయోజనం కాకూడదు. అందుకని దానిని చిరకని ఆకుదొప్పలోకి పట్టి దానిని ముడివేసి తన పెంపుడు డేకను పిలిచి దాని మెడలో కట్టి దీన్ని నువ్వు పట్టుకు వెళ్ళి నా భార్యకి ఇవ్వవలసింది అని చెప్పాడు. ఇప్పుడు ఆ డేగ వెళ్ళిపోతోంది. ఇది వెళ్ళిపోతున్న సమయంలో దానిని వేరొక డేగ చూసి దాని మెడలో వేలాడుతున్న ఆకు పొట్లాన్ని మాంసఖండంగా భావించి మాంసం కోసం ఆడేగా ఈడేగా రెండూ యుద్ధం మొదలెట్టాయి. ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టిన ఆకుదొప్పుతో కూడిన పొట్లం పగిలిపోయింది. ఆయన వసువు అమోఘ వీరుడు కదండి, మామూలు పురుషుడు కాదు, మహాపురుషుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వీర్యం దుర్వినియోగం కాకూడదు. ఇప్పుడు ఈ వీర్యం వెళ్ళి ఒక సరోవరంలో పడింది. ఆ సరోవరంలో అద్రిక అనే ఒక చేప ఉంది. ఆ చేప ఒక అప్సరస. నిజానికి ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే, అంటే దుడుకుగా ప్రవర్తిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఆమె మీద శాపవాకు విడిచిపెట్టారు. నీవు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీవు చేపవై పుట్టు అన్నారు. ఆవిడ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది. తప్పైపోయింది, నాకెప్పుడు శాప విమోచనం అని అడిగింది. సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో చేపవై ఉండి కూడా నీవు ఇద్దరు మనుషులకు ఏనాడు జన్మనిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం జరుగుతుంది అన్నాడాయన. ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరగతీరాలి, లేకపోతే ఆవిడకి శాప విమోచనం జరగదు కదండి. వెనక నడిపించేవాడు ఒకడున్నాడు, బ్రహ్మగారి మాట నడుస్తోంది. ఈశ్వరుడు అనేవాడు ఆయన నడిపిస్తున్నాడు ఇవన్నీ కదండి. ఇప్పుడు ఈ ఆకుదొప్ప పొట్లం చిరగడం వలన ఉపరిచర వసువు వీర్యం 2 బిందువులు నీటిలో పడుతుండగా ఆ 2 చుక్కలను కూడా అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగేసింది. ఆ వీర్యం స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంతో లోపల 2 బిడ్డలు పెరిగారు. ఈ చేప 10 నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది. అబ్బో ఎంత పెద్ద చేపో, ఎంత పెద్ద చేపో, ఎంత పెద్ద కడుపు అని ఆ చేప కడుపు కోసేశారు. ఎప్పుడైతే 2 మనుషులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకు శాప విమోచనం అని అన్నారు కదండి బ్రహ్మగారు. కాబట్టి అద్రిక తనకు 2 పిల్లలు పుడితే తాను మరల అప్సరసన అయిపోవచ్చునని చూస్తోంది. ఇప్పుడు ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పైకి వచ్చాడు. వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు. ఆయన మత్స్యదేశానికి అధిపతి అయ్యాడు. ఆడపిల్ల పేరు మత్స్యగంధి. ఆవిడ ఎక్కడ నిలబడితే అక్కడ నుండి యోజనం దూరం చేపల వాసన కొడుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడను మత్స్యగంధి అన్నారు. దాసరాజు అనబడే వ్యక్తి పడవలు నడిపే మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడు. ఈయన పేరు దాసరాజు.
ఆయన ఆ పిల్లని పెంచుకుని యమునా నది ఒడ్డున ఆమెను నిలబెట్టి వచ్చే పోయే యాత్రికులను పడవలో యమున దాటించు అని చెప్పాడు. ఆ పిల్ల అక్కడ నిలబడింది. ఆమె వచ్చేవాళ్ళని పడవ దాటిస్తోంది. ఎవరు? ఈ మత్స్యగంధి. ఇలా దాటిస్తూ ఉండగా పరాశర మహర్షి అక్కడికి వచ్చారు. పరాశర మహర్షి వేదవ్యాసుని కన్న తండ్రి, మహానుభావుడు, శక్తి మహర్షి పుత్రుడు. అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకు వెళ్ళాడు. ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి అంటే ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి. ఎందుకనండి? ఆయనకి కామం కలిగితే ఈ మత్స్యగంధిని చూడగానే ఆయన మనసులో కనుక కామ ప్రచోదనం కలిగితే తప్పితే వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్పితే మనకి భారతం లేదు, వేద విభాగం లేదు, అష్టాదశ పురాణాలు లేవు. ఇప్పుడు అంతటి మహాపురుషుని మనసును కదపగలిగిన వాళ్ళు ఎవరు? ఎవరు చట్టం చేయగలరో, ఎవరు రద్దు చేయగలరో వారే చేయాలి. అంటే ఆ పరమేశ్వరుడే చేయాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత అంతటి మహాత్ముని మనసు కామ ప్రచోదనం పొందేటట్టుగా చేయాలి. కాబట్టి ఈ కదలికలన్నీ పరాశక్తి చేస్తుంది. ఆయన మనసు ఆమె యందు లగ్నమైతే సద్యా గర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు. ఆ వేదవ్యాసుడు పుడితే తప్పితే మనకెవ్వరికీ ఈ లోకంలో జ్యోతి వెలగదు. కాబట్టి వ్యాసుడు పుట్టకపోతే ఎవరు? మనమే పాడైపోతాం. మనందరం బాగుపడాలంటే వ్యాసుడు వంటి గొప్ప మహాత్ముడు జన్మించాలి. పరాశర మహర్షి మనసులో కామం పరిపూర్ణంగా కలిగితే తప్పితే, సంతోషంగా ఆయన ఈవిడితో కలిస్తే తప్పితే అంతటి మహాత్ముడు జన్మించడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమే అంతవరకే చేసింది పరాశక్తి. ఒక్క వ్యాస జననం వరకే. ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామం కలగలేదు. కాబట్టి దీనిని పరదేవతా అనుగ్రహం అని మనం భావించవలసి ఉంటుంది. మహాపురుష జననం పరాశక్తి నిర్ణయం చేస్తుందండి. ఒక ఇల్లు కట్టాలంటే సరైన స్థలాన్ని ఎంచుకున్నట్టుగా ఒక మహాపురుషుని తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది. అందుకని ఉపరిచర వసువు వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి మహాతల్లి మత్స్యగంధిని పుట్టేటట్టు చేసి, మత్స్యగంధి యందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి, ఈ పరాశరుడు సత్యవతిని కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసింది. అద్రికలోంచి మహాతల్లి మత్స్యగంధిని పుట్టేటట్టు చేసి, మత్స్యగంధి యందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి, ఈ పరాశరుడు సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టుగా ఎవరు చేశారండి? పరదేవత చేసింది. అంటే ఆవిడ శక్తి ఎంత ఉంది అన్నది మనం ఆవిడ వెనక నుండి ఎంతలాగా ఒక మహాపురుషుడి జననానికి ఎంత ఆవిడ ఎంత పాటుపడుతోంది అన్నది కూడా మనకి ఎంత ఆవిడ శక్తిని మనకి అదృష్టం కలిగేటట్టుగా ఆవిడ చేస్తోంది అనేటటువంటిది మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి పరాశరుడికి కామం కలిగితే మనకి ఏం అభ్యంతరం అండి ఇందులో? పరాశక్తే ఆ రకంగా చేస్తున్నప్పుడు, అంత అలా అవకాశాన్ని ఇస్తున్నప్పుడు పరాశరుడికి కామం కలిగింది అంటే మనం అది దుష్ట హృదయంతో చూడకూడదు. మత్స్యగంధితో ఆయన సంగమిస్తే మనకేం అభ్యంతరం? ఉపరిచర వసువు వీర్యం స్ఖలనమై మహాధర్మాత్ముడైనటువంటి ఆయన తన వీర్యాన్ని డేగతో పంపిస్తే, ఆ డేగతో ఇంకొక డేగ పోరాటం చేయడం వలన ఆ వీర్యం నీటిలో పడితే, ఆ వీర్యాన్ని చేప తాగితే మనం సంతోషించాలా? లేకపోతే ఇవన్నీ హేయమైన విషయాలని భారతంలో చెబుతున్నారు, ఇలాంటి కథలను చెబుతుంటున్నారేంటి అని మనం చెవులు మూసుకోవాలా? మనం పరవశించిపోయి పరదేవతకు జేజేలు చెప్పాలి. అది భారతం, అది ధర్మ సూక్ష్మం. అందుకే మహాపురుష జననాలని విచారణ చెయ్యవద్దు అన్నారు. ఆ జననాలకి వెనక పరదేవత ఎంతెంత ప్రణాళికలు వేస్తుందో మనకు తెలియదు. మనకి పరదేవత అనుగ్రహం ఉంటేనే అవి మనకు అర్థమవుతాయి. అందరికీ ఈ విషయాలు ఒకసారి చదవగానే అర్థం కావండి. ఎవరికి పరదేవత అనుగ్రహం ఉందో, ఎవరికి పరాశక్తి కృప ఉందో వాళ్ళు మాత్రమే అవి చదవగానే ఒళ్ళు పులికించి నమస్కారం చేస్తారు. అలా నమస్కరించగలిగిన ఔన్నత్యం పరదేవతానుగ్రహం ఉంటేనే కలుగుతుంది. మహాపురుష జననం నది ప్రారంభ స్థానాన్ని విచారణ చేయవద్దని శాస్త్రం చెప్పింది. కాబట్టి మొట్టమొదటే ఇలా చెప్తున్నారు ఏంటండి? భారతం అంటున్నారు, పురాణాలు అంటున్నారు, ఇటువంటి విషయాలు ఏమిటి? కామం కలగడం ఏంటి? వీరస్ఖలనం ఏంటి? ఇవన్నీ ఏమిటి అని అనుకోకండి. కాబట్టి మహాపురుషుడి వలన మనకి వాజ్మయం వచ్చింది. ఆ వాజ్మయాన్ని చదువుకోవాలి. ఆయన అలా ఎలా పుట్టాడని మాత్రం అడగకూడదు. మనకు అర్థమైతే అది మన అదృష్టం అంతే. కాబట్టి ఇప్పుడు పరదేవతానుగ్రహం కలిగింది. వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపర యుగం అయిపోతోంది, కలియుగం అయిపోతోంది. కలియుగంలో కలిపురుషుడు విజృంభిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ధర్మం చెప్పేవాడు కావాలి. ఆయుర్దాయం తగ్గిపోతోంది. వేదం అంతటినీ ఎవరూ చదవలేరు.
వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదాన్ని చదువుకునేటట్టుగా వేదం ఇవ్వగలిగేవాడు ఉండాలి. అష్టాదశ మహాపురాణాలను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతాన్ని చెప్పగలిగిన వాడు ఉండాలి. శిష్యులను తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలి అంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలో చూడండి, ఆలోచించండి. కాబట్టి పరాశర మహర్షి యందు కామం అమ్మవారు కల్పించింది, పరదేవత కల్పించింది. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలిన ఆ తేజస్సును పట్టగలిగిన క్షేత్రం ఏది? అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముని తేజస్సును కదిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకు శాప విమోచనం అయ్యింది. అప్సరస గర్భం నుండి బయటకు వచ్చిన మత్స్యగంధి అయ్యింది. దాసరాజు వద్ద పెరిగింది. యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని హృదయం ఆమె యందు నిలబడింది. కాముడిని కాల్చినంతటి పరమేశ్వరుడిలో కూడా కామం పుట్టించి జగన్మోహిని వెంట పరిగెట్టేటట్టుగా ఎవరు చేశారండి? అమ్మవారే కదా. కాబట్టి ఈ రకంగా ఆవిడ పరాశక్తి పరాశర మహర్షి జోలికి ఆయన మనసులోకి కామాన్ని పెంచి ఏ రకంగా మత్స్యగంధి యందు కామాన్ని పుట్టింపజేసింది అనేటటువంటి విషయాల్ని తెలుసుకుంటూ రేపు మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల జననం గురించి మనం అందరం తెలుసుకుని సంతోషిద్దాం. ఓం నమో పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో భగవతే వాసుదేవాయ.